శ్రీకాకుళం జిల్లాలో ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోడిరామూర్తి స్టేడియంలో 1,00,000 మందితో 10వ ధర్మ పోరాట సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు సిక్కోలు జిల్లా పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం కోడి రామూర్తి స్టేడియం ధర్మ పోరాట సభ కోసం సిద్ధమైంది. ఇప్పటికే 9 జిల్లాల్లో ధర్మ పోరాట సభలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 10వ సభను సిక్కోలు వేదికగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. గత సభలకు భిన్నంగా శ్రీకాకుళంలో 1,00,000 మందికి తగ్గకుండా ధర్మ పోరాట సభను నిర్వహించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం జన సమీకరణతో పాటు సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తలమునకలయ్యారు. చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కోడి రామూర్తి స్టేడియంలో జరగనున్న ధర్మ పోరాట సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ ఏర్పాట్లను మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభ నేపథ్యంలో సిక్కోలు పట్టణమంతా పసుపు జెండాలు, బ్యానర్లతో అలంకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై చేస్తున్న కుట్రలను సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి కళా వెంకట్రావు అన్నారు. గత సభలకు భిన్నంగా శ్రీకాకుళంలో ధర్మ పోరాట సభ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ధర్మ పోరాట దీక్ష జరగబోతుంది. గతంలో లేనటువంటి కని విని ఎరుగునటువంటి రీతిలో గతంలో అనేకమైనటువంటి మీటింగ్లు జరిగాయి 38 ఏళ్ళ నుంచి. ఈసారి మీటింగ్ ఆ విధంగా కాకుండా ఇది ఒక జన సముద్రంలా చేయాలి అనేటటువంటిది సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు, అలాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నుంచి మరి గ్రామ శాఖ అధ్యక్షుల వరకు కూడా అందరం కలిసి అనుకున్నాం. ఆ విధంగా ఇక్కడ ఆ రెస్పాన్స్ కూడా వస్తుంది. 1,00,000 మంది పైన, శ్రీకాకుళం చిన్న జిల్లా అయినప్పుడు కూడా 1,00,000 మంది పైన వచ్చి ఈ ధర్మ పోరాట దీక్షలో పాల్గొనడానికి అన్ని కార్యక్రమాలు చేసుకోండి. ఇవాళ ఉదయం 9:45 ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10:40 చంద్రబాబు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్కు చేరుకుని స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:45 విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1:15 శ్రీకాకుళం R&B గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. శ్రీకాకుళంలో అధునాతన హంగులతో నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని 1:50 ప్రారంభిస్తారు. అనంతరం 2:20 సభాస్థలికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసమే ఈ ధర్మ పోరాటమని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.